ఈరోజు మనం ఓ అద్భుతమైన కథలోకి వెళ్ళబోతున్నాం. అసలు ఈ ప్రపంచం ఎలా మొదలైంది, బైబిల్లో చెప్పినట్టు దేవుడు అన్నీ ఎలా సృష్టించాడో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ప్రయాణం మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆదిలో అంటే అసలు ఏమీ లేనప్పుడు ఇళ్ళు లేవు, చెట్లు లేవు, ఆకాశం కూడా లేదు. అంత శూన్యం, కటిక చీకటి. కాని ఆ చీకట్లోనూ ఆ శూన్యంలోనూ దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన ఒక్కడే. అప్పుడు భూమికి సరైన ఆకారమనేది లేదు. అంతా నీళ్లతో, చీకటితో కప్పేసి ఉంది. ఆ నిశ్శబ్దంలో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అలా మొదటి రోజు మొదలైంది. మరి దేవుడు చేయబోయే ఆ మొదటి అద్భుతమేంటో చూద్దామా? దేవుడు పలికిన మొదటి మాటలు ఇవి. అంతే, ఆ ఒక్క మాటతో అంతటా అలుముకున్న చీకటిని చీల్చే శక్తి వచ్చింది. ఆయన అలా అనగానే వెంటనే వెలుగు వచ్చేసింది. అప్పుడు దేవుడు ఆ వెలుగుకి పగలు అని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. అలా ఉదయం సాయంత్రంతో మొదటి రోజు పూర్తయింది. మొదటి రోజు ముగిసింది. ఇక ఇప్పుడు రెండో రోజు దేవుడు ఏం సృష్టించాడో తెలుసుకుందాం. ఈరోజు దేవుడు కింద ఉన్న నీటిని, పైన ఉన్న నీటిని వేరు చేశారు. ఆ మధ్యలో ఏర్పడిన ఖాళీయే మనమిప్పుడు చూస్తున్న అందమైన ఆకాశమనమాట. ఆకాశం, సముద్రాలు రెండూ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నేల వంతొచ్చింది. మూడో రోజున ఏం జరిగిందో చూద్దాం. దేవుడు ఆజ్ఞాపించగానే నీళ్ల మధ్యలోంచి పొడి నేల పైకొచ్చింది. కాని అది ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది? అందుకే వెంటనే పచ్చని గడ్డి, రంగురంగుల పువ్వులు, రకరకాల పండ్ల చెట్లతో ఆ నేలంతా నిండిపోయింది. భూమి పచ్చగా చాలా అందంగా తయారైంది. కాని ఆకాశం ఇంకా ఖాళీగానే ఉంది. అందుకే నాలుగో రోజున దేవుడు ఆకాశాన్ని అద్భుతమైన వెలుగులతో నింపాలనుకున్నాడు. దేవుడు ఆకాశంలో గొప్ప వెలుగులను పెట్టాడు. పగటిపూట వెలుగునివ్వడానికి సూర్యుణ్ణి, రాత్రిపూట వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి, లెక్కలేనన్ని నక్షత్రాలను సృష్టించాడు. ఇప్పుడు భూమి, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ ఉన్నాయి. కాని ఏదో లోటుగా ఉంది. అదే జీవం. ఐదవ రోజున దేవుడు ప్రాణులను సృష్టించడం మొదలుపెట్టాడు. నీళ్లలోనూ గాలిలోనూ ప్రాణం పురుడు పోసుకుంది. పెద్ద పెద్ద తిమింగలాల నుండి చిన్న చిన్న రంగురంగుల పక్షుల వరకు దేవుడు అన్ని రకాల నీటి జీవులను, పక్షులను సృష్టించాడు. ఇక సృష్టిలో చివరి రోజైన ఆరవ రోజొచ్చేసింది. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దేవుడు రెండు ముఖ్యమైన పనులు చేశాడు. మొదట దేవుడు నేలని అన్ని రకాల జంతువులతో నింపేశాడు. భారీ ఏనుగుల నుండి చిన్నగా పాకే పురుగుల వరకు ప్రతి జీవి ఆయన మాటతోనే పుట్టింది. ఆ తరువాత దేవుడు తన సృష్టిలోనే ఒక చాలా ప్రత్యేకమైన పని చేయబోతున్నాడు. అదే మనుషుల్ని సృష్టించటం. మరి మొదటి మనిషి అంటే ఆదాము ఎలా పుట్టాడో తెలుసా? దేవుడు నేలమీద ఉన్న మట్టిని తీసుకుని ఒక మనిషి రూపాన్ని చేశారు. ఆ తర్వాత ఆయన తన శ్వాసను ఆ రూపం ముక్కులోకి ఊదగానే ఆ మట్టి బొమ్మకి ప్రాణం వచ్చింది. అలా ఆదాము జీవమున్న మనిషి అయ్యాడు. ఆదాము ఉండటానికి దేవుడు ఏదెను అనే ఒక పరిపూర్ణమైన, చాలా అందమైన తోటను సిద్ధం చేశాడు. ఈ అందమైన తోటలో ఆదాముకు ఒకటే ఒక నియమం పెట్టాడు దేవుడు. ఈ తోటలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే చెట్టుపళ్ళు మాత్రం తినొద్దు అని. ఒకవేళ ఆ పండు తింటే ఖచ్చితంగా చనిపోతావని హెచ్చరించాడు కూడా. ఆదాము ఆ తోటలో ఉన్న జంతువులన్నింటికీ పేర్లు పెట్టాడు. కాని తనతో మాట్లాడటానికి, తనతో ఉండటానికి ఎవ్వరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. అది చూసిన దేవుడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకుని అతనికి ఒక తోడునివ్వాలనుకున్నాడు. అందుకే దేవుడు ఆదాముకి గాఢనిద్ర కలిగించి అతని పక్కటెముకల్లో ఒకదాని నుంచి అవ్వ అనే మొదటి స్త్రీని సృష్టించాడు. ఆమె ఆదాముకు ఒక పరిపూర్ణమైన తోడయ్యిండు. అలా ఆదాము, అవ్వ ఇద్దరూ కలిసి ఉన్న ఈ సంపూర్ణమైన ప్రపంచంతో దేవుడి సృష్టి కార్యం 6 రోజుల్లో ముగిసింది. ఇక 7వ రోజు. ఆ రోజు దేవుడు ఏమీ సృష్టించలేదు. తాను చేసిన ఈ అద్భుతమైన సృష్టిని చూసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే ఆ రోజును ఒక ప్రత్యేకమైన, ఆశీర్వదించబడిన రోజుగా చేశాడు. ఈ కథలో ఒక మంచి విషయముంది. దేవుడు కూడా తన పని పూర్తయ్యాక విశ్రాంతి తీసుకున్నాడు. అంటే మనం ఏదైనా పనిని శ్రద్ధగా పూర్తి చేసి ఆ తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది కదా. ఈ అద్భుతమైన సృష్టి కథను విన్నందుకు ధన్యవాదాలు.